కన్న తల్లిదండ్రులమని చెప్పే గుణ జనని గారికి నేను దూరంగా వెళ్ళిపోతానా? అసలు ఎవరు కరెక్టో ఈ కన్ఫ్యూషన్ కి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో. కానీ నాకెందుకో తనని చూసినప్పుడల్లా కలిగిన ఫీలింగ్ తనే నా కన్న తల్లి అని కన్ఫర్మ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. నలుగురి కోసం కాకపోయినా ఇక్కడుంటే మళ్లీ వాళ్ళు పదే పదే వచ్చి ధరణి బాలులు మా పిల్లలే అని విసిగించి మనశ్శాంతి లేకుండా చేసినా చెయ్యొచ్చు. నాకెందుకో ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది అనిపిస్తుంది. వెళ్ళడం నీకిష్టం లేదా? అదేంటండి, ఏదో నలుగురు అనుకుంటారని చెప్తే ఇల్లే వదిలి వెళ్ళిపోదాం అంటారేంటి? అంటే ఇల్లు వదిలి రావడం నీకిష్టం లేదా? అయితే నువ్వు ఇక్కడుండు, నేను బుజ్జి బాలు వెళ్ళిపోతాం. ఏంటి నాన్న, అమ్మ ఏదో తనకొచ్చిన ఆలోచన చెప్పింది. ఎందుకు తనని బాధ పెడతారు? నేను బాధ పెట్టడం కాదమ్మా, తనే పని కట్టుకునొచ్చి నన్ను బాధ పెడుతుంది. అరే, నేను క్యాన్సిల్ అని చెప్పిన పెళ్లి ప్రస్తావం తెచ్చి మళ్ళీ నా కోపం తెప్పిస్తుందమ్మా. ఎవరో నలుగురు అనుకుంటారంట, వాళ్ళ కోసం నీ ఫ్యూచర్ నాశనం చెయ్యాలంట. మాట అనే ముందు ఆలోచించక్కర్లేదా? అంటేనేమో అన్నానంటారు, అనకపోతేనేమో ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారమ్మా. అమ్మా, నాన్న మాటలు పట్టించుకోకమ్మా. 4 రోజులు ఓపికగా ఉండు. ఆయనకెందుకు కోపం తెప్పించడం? ఆయన మనిషి, ఆయన మాటలకు విలువ. నేను పట్టించుకోవడానికి నాకు ఎవ్వరి మీద ఏం ఆపేక్షలు కారిపోవడం లేదు. పెళ్లి వాడితో అయితే నాకు అంతో ఇంతో ఆస్తొచ్చి చస్తుందని నా ఆశ. ఈయనేమో మొండికేశాడు. నాకు నీ మీద ప్రేమ కాదు, వెనకాల ఉన్న ఆస్తి కోసం ఆరాటం. అంతా అయిపోయింది, ఇంక కాలు మీద కాలేసుకుని దర్జాగా బ్రతకడమే మిగిలింది అనుకున్నాను. అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఈ మనిషి మొండిగా కూర్చున్నాడు. వాళ్ళ వదిలేటట్టు లేరు. టెన్షన్ అంతా నాకు పట్టుకు చచ్చింది. ధరణి, అమ్మా నేనమ్మా, నాన్నను బుజ్జి తల్లి. ధరణి, బుజ్జమ్మా. అమ్మా ధరణి, మేమే అమ్మా మీ అమ్మా నాన్న, మా దగ్గరికి రా. అమ్మా బుజ్జమ్మా. ధరణి, నేను నీ ధీరజను ధరణి. అమ్మా బుజ్జమ్మా. ధరణి, అమ్మ ధరణి, ధరణి ఇటు రా అమ్మా. రా ధరణి. అమ్మా బుజ్జమ్మా, నేనమ్మా మీ నాన్నని. ధరణి, నేను నీ ధీరజను ధరణి. బుజ్జమ్మా రామ్మా. బుజ్జమ్మా, నేను మీ నాన్నని. నా దగ్గరికి రా. మా దగ్గరకు రామ్మా, మేమే నీ అమ్మ నాన్నలో. మా దగ్గరకు రా. ధరణి, మా దగ్గరికి రా అమ్మా. అమ్మా బుజ్జమ్మా, నేనమ్మా మీ నాన్నని. ధరణి, వాళ్ళెవరి మాటలు నమ్మకం. మా దగ్గరికి రా. నేనమ్మా మీ నాన్నని. ధరణి, నువ్వు మా దగ్గరికి రా అమ్మా. ఇటు చూడమ్మా. ధరణి, వాళ్ళ దగ్గరికి వద్దు, నా దగ్గరికి రా. మీ అసలైన అమ్మా నాన్నలు మేమే. ఇటు రా అమ్మా. అమ్మా నేనమ్మా, నాన్నను బుజ్జి తల్లి. మేమే అమ్మా మీ అమ్మా నాన్న. మా దగ్గరికి రా ధరణి. రామ్మా, అమ్మా మా దగ్గరికి రా. రా ధరణి, రామ్మా. మా దగ్గరికి రా. నేనమ్మా మీ నాన్ననమ్మా. ధరణి, రా ధరణి, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళెవరి మాటలు నమ్మకు తల్లి. మా దగ్గరికి రా. బుజ్జమ్మా. ధరణి, అమ్మా బుజ్జమ్మా. అమ్మా ధరణి, నేనమ్మా మీ నాన్న. రామ్మా. మా దగ్గరికి రా. మీ అమ్మ నాన్న చాలా ఇష్టం. మా దగ్గరకు రామ్మా. రా ధరణి. అక్క, అక్క ఏమైంది? అక్క, అక్క ఏమైంది?
ఏమైంది అక్క? అక్క ఏమైంది? ఏం లేదురా, ఏం లేదు. అక్క లే అక్క లే. అక్క పద పడుకుందారా. రా. ధరణి, బాలు, శారదా త్వరగా రండి, బయలుదేరదాం. వస్తున్నాం నాన్న. అమ్మా బుజ్జమ్మ, బయలుదేరదామా? పదండి, రా తల్లి. ప్రతాప్ గారు, ఒక్క నిమిషం. ఎక్కడికి బయలుదేరారు? మీరు ఎక్కడికైనా వెళ్ళండి, కానీ ధరణి బాలుని తీసుకెళ్ళడానికి వీల్లేదు. ధరణి మీ కన్న కూతురు కాదు. ధరణి బాలుల మీద మీకు ఎలాంటి హక్కు లేదు. మీ వెంట వాళ్ళని తీసుకువెళ్లే హక్కు మీకు లేదు. ఏం మాట్లాడుతున్నారు? నిజం మాట్లాడుతున్నాను. మీకు నిజం తెలిసింది కదా, అందుకే కదా అడ్రస్ లేని చోటికి వీళ్ళని తీసుకొని పారిపోవాలని చూస్తున్నారు. చూడండి, మీరు ఎంత దూరం పోయినా ప్రేమ వాళ్ళని దగ్గర చేస్తుంది. ధీరజ్, ధరణి ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. ప్రేమికుల్ని అన్యాయంగా విడదీస్తే పాపం తగులుతుంది. అయినా ఈ పిల్లల్ని తీసుకుపోయే హక్కు మీకెక్కడుంది? వీళ్ళు నా తమ్ముడి పిల్లలు. బాలు, ధరణి, గుణ కన్న పిల్లలు. మీ ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్ళడానికి మీరెవరు? మా ధీరజ్ మీ అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. వాడు మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మీరు కాదు, కూడదు, క్యాన్సిల్ అంటే వింటూ చూస్తూ ఊరుకోవడానికి మేమేమంత పిచ్చోళ్ళం కాదు. చేతకాని వాళ్ళం అంతకన్నా కాదు. ఎవరు అడ్డం వచ్చినా నా కొడుకుతో ధరణి పెళ్లి ఆగదు, ఆపలేరు. పద ధరణి. దమ్.